ఒపెక్లో నుంచి యుఏఈ బయటికి రావడానికి సన్నద్ధమవుతుంది అన్న వార్త దాదాపుగా ఖరారు అయినట్టుగా కూడా తెలుస్తోంది. యుఏఈ ఒపెక్ నుంచి బయటకు వస్తే ఏంటి, ఇది మామూలుగా అందరూ ఒక వార్తగానే చెబుతున్నారు. అసలు ఒపెక్ ఏంటి, యుఏఈ ఏంటి, యుఏఈ బయటికి రావడం వల్ల ప్రపంచానికి గుడ్ న్యూస్ ఏంటి, భారత్కి ఇంకా గుడ్ న్యూస్ ఏంటి, ఇది మనకు అర్థం కావాలి. ఇదేంటి అంటే ఒపెక్ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. అంటే ఈ ఒపెక్ అనేది మొత్తం చమురు నిల్వలు ఉన్న దేశాలన్నీ కూడా ఒపెక్లో ఉంటాయి. ఒపెక్ ద్వారా అంటే ఒపెక్ని ఇప్పటి వరకు అమెరికా చేతిలో పెట్టుకుంది. దాదాపుగా 59 ఏళ్లుగా ఈ ఒపెక్ని తన చేతుల్లో పెట్టుకొని ఆయిల్ అమ్మకాలు జరుపుతూ ఉందన్నమాట అమెరికా. ఇప్పటికీ ఒపెక్లో కొన్ని దేశాలు బయటకు వెళ్ళిపోవడం జరిగింది. 1-2 దేశాలు ఇప్పటికే బయటకు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఇదే ఒపెక్ నుంచి యుఏఈ బయటికి రావడానికి సన్నద్ధమైనట్టుగా తెలుస్తోంది. దాదాపుగా ఖరారు అన్నట్టుగానే సమాచారం. అంటే ఇక్కడ బయటకు వస్తే జరిగే మంచి ఏంటి, ప్రపంచానికి మంచి ఏంటి అనేది ఇక్కడ నేను చెప్పబోతున్నాను. యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. మొత్తం 7 కంట్రీస్, 7 ఎమిరేట్స్ ఇందులో ఉంటాయి అన్నమాట. 7 ఎమిరేట్స్ ఉంటాయి. వీటిని 7 సిస్టర్స్ అని కూడా అంటారు. ఏమేంటి అవి? అబుదాబి, దుబాయ్, షార్జా, అజ్మాన్, రస్ అల్ ఖైమా, అలాగే ఉమల్ కువై, ఫుజైరా. ఈ 7 ఎమిరేట్స్ అనేవి యుఏఈలో భాగంగా ఉంటాయి. ఈ 7 ఎమిరేట్స్లో కూడా చమురు నిల్వలు అధికంగా ఉంటాయి. ఏ స్థాయిలో అంటే ప్రపంచానికి సప్లై చేసే దాంట్లో దాదాపుగా 60-70% చమురు నిల్వలు ఈ దేశాల నుంచే, ఈ 7 ఎమిరేట్స్ నుంచి మాత్రమే ప్రపంచ దేశాలన్నింటికీ కూడా వెళుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా అమెరికా అండ్ యూరప్ దేశాలకి అత్యధికంగా చమురు, గ్యాస్ వాడేది, ఎనర్జీ అంతా కూడా ఈ దేశాల నుంచి, ఈ ఎమిరేట్స్ నుంచి, యుఏఈ నుంచి వెళుతుంది. ఇప్పుడు ఒపెక్ నుంచి గనక బయటకు వచ్చింది అంటే యుఏఈ అంటే అమెరికా డాలర్తో అమ్మే అవసరం లేదు యుఏఈకి. అంటే తను ఎందుకు బయటకు వస్తుంది అంటే చెప్పడానికి తను సొంతంగా ఒక వ్యాపారం చేసుకోవడానికి సిద్ధమవుతున్నాను అనేది అమెరికాకి చెప్పేస్తుంది ఒక రకంగా. అంటే తాను సొంతంగా వ్యాపారం చేసుకోవడానికి సిద్ధమైంది.